గుంటూరు, విజయవాడ నగరవాసులే కాదు, రాజధాని ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు ఇట్లా అన్ని వర్గాల ప్రజానీకం అందరూ ఎదురు చూసినటువంటి అంశం ఒకటి ఉంది. అదే విజయవాడ పడమర బైపాస్ రోడ్ నిర్మాణ పనులు ఎప్పుడు పూర్తవుతాయి అనేటువంటి అంశం మాత్రం. ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పనుకునేంత వరకు మనిషి జీవితంలో రవాణా వ్యవస్థకి రోడ్డు నిర్మాణం అనేటువంటిది ఎంతో కీలకం అన్న విషయం మనకు తెలుసు. ఈ రాజధాని ప్రాంతంలో రోజు రోజుకు ట్రాఫిక్ రద్దీ బాగా పెరుగుతుంది. మరీ ముఖ్యంగా అమరావతి రాజధాని ప్రాంతంలో ఈ నిర్మాణ పనులు భారీ ఎత్తున కొనసాగుతున్నటువంటి నేపథ్యంలోనే ఎటువైపు వెళ్ళాలన్నా కూడా ట్రాఫిక్ ఇబ్బంది. అటు మంగళగిరి కావచ్చు, తాడేపల్లి కావచ్చు, లేదంటే విజయవాడ కావచ్చు, గుంటూరు వైపు కావచ్చు, నలువైపులా ట్రాఫిక్ రద్దీ బాగా పెరుగుతున్న నేపథ్యంలోనే సామాన్య ప్రజానీకం, ఉద్యోగస్తులు అందరూ ఈ రోడ్డు నిర్మాణం ఎప్పుడు పూర్తవుతుందా దేవుడు అనేటువంటి ఆలోచనతో ఎదురు చూస్తూ ఉన్నారు. ప్యాకేజీ 4 కింద కృష్ణా జిల్లా గలుపూడి దగ్గర నుంచి గుంటూరు జిల్లా కాజ వరకు 17.88 కిలోమీటర్ల మేర 6 బస్సుల రోడ్డు నిర్మాణ పనులు జరుగుతూ ఉన్నాయి. వాస్తవానికి ఈ రోడ్డు నిర్మాణం అనేటువంటిది దాదాపు 90% పనులు పూర్తయ్యాయి. కేవలం ఈ చెన్నై కలకత్తా జాతీయ రహదారికి అనుసంధానం చేసే ప్రక్రియ గత జూన్ నెలలో ప్రారంభమైంది. ఈ నిర్మాణ పనులకు ఇటీవల కురిసినటువంటి భారీ వర్షాలు కూడా చాలా వరకు పనుల జాప్యానికి ఒక కారణంగా చెప్పుకోవచ్చు. ఇదే సమయంలో ఈ కాజ దగ్గర అనుసంధాన ప్రక్రియ అనేటువంటిది జాప్యం జరుగుతున్నటువంటి కారణంతోనే ఈ ప్రాంత ప్రజానికి మాత్రం తీవ్ర ఇబ్బందులు గురి అవుతున్నారు. రోడ్లకి ఇరువైపులా బ్యారికేడ్స్ ఏర్పాటు చేయడంతో పాటు అటు కాజా, చిన్నకాకాని, మంగళగిరి వైపు వెళ్ళేటువంటి వాళ్ళ పరిస్థితి మాత్రం చాలా దారుణంగా ఉంది. రాత్రి సమయంలో అయితే మాత్రం ఆ చీకటి మట్టి రోడ్లు వెళ్ళాలంటే అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం అంటున్నారు ఆ ప్రాంత ప్రజానికం. ఎంత త్వరగా ఈ రోడ్డు నిర్మాణం పూర్తయితే అంత త్వరగా ఈ ట్రాఫిక్ కష్టాలే కాదు, ఈ చీకటి కోపం నుంచి బయటపడతామని ఈ ప్రాంత ప్రజానికం ఎదురు చూస్తూ ఉన్నారు. ఇక ఈ విజయవాడ పడమర బైపాస్ రోడ్డుపై వాహనాలు రాకపోకలు కొనసాగించాలంటే ఈ కాజ దగ్గర అనుసంధాన నిర్మాణ పనులు ఒకవైపు, అదేవిధంగా గతంలో భారీ వర్షాల కారణంగా కొండవీటి వాగు వరదను కంట్రోల్ చేయడానికి సిఆర్టీ అధికారులు ఈ రోడ్డును కొంతమేర కట్ చేయడం జరిగింది. అయితే గత 20 రోజుల నుంచి ఎన్హెచ్ అధికారులు మాత్రం ఈ రోడ్డు పూడ్చి వేసే కార్యక్రమంపై శ్రీకారం చుట్టారు. ఎట్టి పరిస్థితుల్లో వచ్చే సంక్రాంతి నాటికి ఈ 2 నిర్మాణ పనులు పూర్తి చేసి వాహనదారులకు రాకపోకలు కల్పించడానికి మాత్రం యుద్ధ ప్రాతిపదిక మీద చర్యలు చేపట్టినట్టు హైవే అధికారులు చెబుతూ ఉన్నారు. గతంలో వివిధ కారణాలతో రోడ్డు నిర్మాణ పనులు కొంత జాప్యం జరిగినప్పటికీ గత 2 వారాల నుంచి మాత్రం ఈ కాజా దగ్గర మాత్రం పనులు వేగవంతం చేశారు. పగలు రాత్రి తేడా లేకుండా ప్రత్యేకమైనటువంటి ఫోర్స్తో ఈ నిర్మాణ పనులు యుద్ధ ప్రాతిపదిక మీద చేపట్టారని చెప్పుకోవాలి. కారణాలతో ఇప్పటి వరకు కొంత జాప్యం జరిగినప్పటికీ నూతన సంవత్సరంలో అంటే వచ్చే సంక్రాంతి నాటికైనా సరే ఈ రోడ్డుపై రాకపోకలు కొనసాగించే విధంగా అధికారులు చర్యలు తీసుకుంటారనేటువంటి కొండంత ఆశతో మాత్రం ఈ ప్రాంత ప్రజానికి ఎదురు చూస్తూ ఉన్నారు.